ఈ సమయంలో అక్కడ ఉన్న ప్రవాది అయిన స్వదేశను ఏలియా కాలంలోన అక్కడ 3.5 సంవత్సరాలు వర్షమును లేకపోయింది. పెద్ద కరువు వచ్చింది. ఆ కరువులో అక్కడ ఎవరున్నారంట? కరువులో ఎవరున్నారంట? కరువులో ఎవరున్నారంట? ఇదివరాలు ఉన్నది. అక్కడ చూడండి, దేవ మాట్లాడుతున్నాడు. కరువులో ఎవరున్నారంట? ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ అన్ని జనం ఎంతమంది ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు. అక్కడ క్రైస్తవులు ఏం పని చేస్తారంటే అందరూ కొరకే ప్రార్థన చేస్తారు. రైతులా ఏం చేస్తారు క్రైస్తవులు? 5 ఏం చేస్తారంట? అందరూ మిలిమిలి మాడిపోతా ఉంటే, వర్షం లేకపోతుంటే దేవుడికి ఇష్టమైన ఒక భక్తురాలు ఉంది. ఆ భక్తురాలు దేవుడు గమనించినాడు. ఇక్కడ దేవుడు యొక్క వాక్యంలో చూడండి, మనం చూస్తున్నాం. ఈ యొక్క అనేక మంది లేకపోయినా, అనేకమైన క్రైస్తవులు లేకపోయినా మనం చేసే ప్రార్థన దేవుడు ఫలితమిస్తాడు. ప్రైజ్లో ఒక ఊరికి ఒకరుంటే చాలు, ఆ ఊరికి గురించి, ఆ గ్రామాల గురించి, ఆ ప్రజల గురించి, ప్రభువా ఆ మనుషులు రక్షణ పొందాలా, ప్రభువా రక్షణ మార్గంలో తీసుకురావాలా,